వస్తున్న 20,000 రూపీస్ బడ్జెట్ లోని మొబైల్స్ లలో AMOLED డిస్ప్లే అనేది కరువు అయిపోయింది. కానీ రెడ్మీ మాత్రం 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇస్తుంది. అది కూడా 17,000 రూపాయల బడ్జెట్ లో. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఇస్తున్నారు. 7.3mm స్లీక్ డిజైన్ తో వస్తుంది. ఈ బడ్జెట్ లో ఇంత స్లిమ్ మొబైల్ చూడడం మాత్రం చాలా రేర్. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ పేపర్ మీద చాలా స్ట్రాంగ్ గా అనిపించిన కొన్ని విషయాల్లో మాత్రం కాంప్రమైజెస్ ఉన్నాయి. అవి ఏంటి? ఈ మొబైల్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే క్లియర్ గా అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక. యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం రెడ్మీ నోట్ 15 స్పెషల్ ఎడిషన్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్ ఆల్రెడీ లాంచ్ అయింది అండ్ సేల్స్ కూడా ఏప్రిల్ 7th నుంచి స్టార్ట్ అయిపోయాయి. మన తెలుగులో రివ్యూస్ వస్తే తప్ప ఆ మొబైల్ మంచి చెడులు చెప్పే వాళ్ళే లేకుండా పోయారు. నాకైతే ఈ మొబైల్ కాస్త బెటర్ అనిపించింది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అండ్ ఈ ప్రైస్ బ్రాకెట్ లో కూడా. అందుకోసమే నేనైతే కాస్త ఇనిషియేట్ తీసుకొని ఈ మొబైల్ కి సంబంధించిన వీడియో చేస్తున్నాను. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మరొక బాక్స్ ఉంది. దాంట్లో రబ్బర్ కేస్ ఉంది, అలాగే పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఇచ్చారు. మిడిల్ లో మొబైల్ ఉంది, బాటమ్ లో వచ్చేసి 45 వాట్ ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. బాక్స్ లో ఏది కూడా మిస్ చేయలేదు. ఫైనల్ గా బాక్స్ కంటెంట్ ఏంటి అని మీకు చూపించడానికి రిఫరెన్స్ గా ఈ వీడియో అయితే ప్లే చేస్తున్నాను. ముందుగా డిస్ప్లే గురించి చూసుకున్నట్లయితే 6.77 ఇంచెస్ కి సంబంధించిన 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. ఇది వచ్చేసి ఫుల్ హెచ్డి ప్యానల్ మాత్రమే. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 3200 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. అలాగే వైడ్ 1L1 సపోర్ట్ ఉండడం వల్ల ఓటీటీ కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డి లో చూడొచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ 300% వరకు వాల్యూమ్ బూస్ట్ కూడా చేసుకోవచ్చు. సో మీరు కంటెంట్ చూసినప్పుడు వినడానికి కానివ్వండి, కంటెంట్ చూడడానికి కానివ్వండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా ఇస్తుంది. మేజర్ గా 18,000 రూపాయల బడ్జెట్ చూసుకున్నట్లయితే అన్ని బ్రాండ్స్ కూడా ఎల్సిడి డిస్ప్లేలే ఇస్తున్నాయి. కానీ రెడ్మీ వాళ్ళు మాత్రం AMOLED డిస్ప్లేతో మొబైల్ తీసుకొచ్చి మార్కెట్ లో కాంపిటీషన్ గా స్ట్రాంగ్ గా కూడా నిలుస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీంట్లో స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ ఇస్తున్నారు. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది అండ్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఇది కాస్త వెనకాల ఉంది అనిపించింది, కానీ 4+6 years అప్డేట్స్ ఇస్తున్నారు కాబట్టి పర్లేదు అని చెప్పొచ్చు. బేస్ వేరియంట్ 128GB అయితే ఇస్తున్నారు. ఇప్పుడు మార్కెట్ లో అన్ని బ్రాండ్స్ కూడా బేస్ వేరియంట్ 128GB ఇస్తున్నారు ఈ బడ్జెట్ లో. HyperOS లో చాలా ఫీచర్స్ ఉంటాయి అండ్ చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. అంత ఫ్లూయెంట్ గా ఉంటుందని చెప్పలేను, కానీ మార్కెట్ లో ఉన్న ఇతర బ్రాండ్స్ ఓఎస్ తో ఖచ్చితంగా కాంపిటీషన్ తీస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఇస్తున్నారు కాబట్టి హీటింగ్ ఇష్యూస్ అనేవి ఉండవు. కానీ నార్మల్ యూజర్స్ కి డే టు డే యూస్ చేస్తాను అనే వాళ్ళకి మాత్రం బాగుంటుంది. నాకు తెలిసి ఈ మొబైల్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తోటి తెలుగులో ఎవరు కూడా వీడియో చేయలేదు. మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ చిన్న ప్రయత్నం అయితే చేశాను. ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేశానండి. ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఎవరు టచ్ కూడా చేయలేని టాపిక్ ని అందరికన్నా ముందుగా కంప్లీట్ డీటెయిల్స్ తో వీడియో చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను. మీరు కావాలంటే ఒక్కసారి చెక్ చేయండి. దాంట్లో నిజం ఉంది అనిపిస్తేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. హైపర్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా మాత్రమే ఇస్తున్నారు. 50MP. దీని నుంచి మాక్సిమం 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి వీళ్ళ ముద్దు బిడ్డ అయిన 20MP కెమెరా ఇస్తున్నారు. దీని నుంచి ఫుల్ హెచ్డి లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 4K అయితే ఇవ్వలేదు. ఈ 50MP కెమెరా లైట్ విజన్ 400 సెన్సార్ అయితే వాడుతున్నారు. కెమెరా క్వాలిటీ డీసెంట్ గా యావరేజ్ గా ఉంటుంది. పోర్ట్రేట్ లో 2x వరకు జూమ్ చేసి ఫోటోస్ తీసే ఆప్షన్ అయితే ఇస్తున్నారు. అంతే అండి, వేరే ఆప్షన్స్ ఏమీ ఇవ్వట్లేదు. కెమెరాలో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అలాగే ఫీచర్స్ కూడా ఉన్నాయి. స్క్రీన్ పైన వేస్తున్నాను, చెక్ చేసుకోండి. బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్లో 5800 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేసింది. అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. బ్యాటరీ ఫుల్ అవడానికి 50 minutes టైం తీసుకుంటే ఈ మొబైల్ నార్మల్ యూజర్స్ వాడారనుకోండి ఈజీగా 1 day అయితే వస్తుంది. ఈ బ్యాటరీ 5 years లైఫ్ ఇస్తుంది అని చెప్తున్నారు. అలాగే 1600 సైకిల్స్ వరకు కూడా బాగుంటుంది అని చెప్తున్నారు. ఈ మొబైల్ తీసుకున్న వాళ్ళు హెవీ టాస్క్ క్లెయిమ్ చేయరు కాబట్టి బ్యాటరీ పరంగా అయితే టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇస్తున్నారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ వాడుతున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి లెదర్ ఫినిషింగ్ ఇస్తున్నారు. దీంట్లో హైలైట్ విషయం ఏంటంటే చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా గోల్డ్ కలర్ లో ఉంటుంది అండ్ బ్యాక్ వచ్చేసి లెదర్ ఫినిషింగ్ రెడ్ కలర్ లో ఉంటుంది కాబట్టి లుక్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. కెమెరా సెటప్ అయితే వీళ్ళు రెగ్యులర్ గా ఎలా ఇస్తారో సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. IP66 వాటర్ రేటింగ్ తో వస్తుంది. మిలిటరీ గేట్ 18H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది.
వైఫై 6, బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో వస్తుంది. అలాగే యూఎస్బి టైప్ సి 2.0 తోనే వస్తుంది. ఎన్ఎస్సి అయితే సపోర్ట్ చేయదు కానీ ఐఆర్ బ్లాస్టర్ అయితే ఇస్తున్నారు. దీంట్లో బ్లాక్ కలర్ వేరియంట్ ఉంది కదా, అది మాత్రం 7.35 mm థిక్నెస్ ఉంటాయి. రెడ్ కలర్ వేరియంట్ ఉంది కదా, అది మాత్రం 7.8 mm థిక్నెస్ తో వస్తుంది. 182 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది ఈ రెడ్ కలర్ వేరియంట్. బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం డీసెంట్ గానే అనిపించింది. ఇదే బడ్జెట్ లో వివో వాళ్ళు IP69 వాటర్ రేటింగ్ ఇస్తున్నారు. ప్రైస్ విషయానికి వస్తే 20,000 పెట్టి ఇప్పుడు కార్డ్ ఆఫర్ తోటి 18,000కి అమ్ముతున్నారు. మీరు ఎక్కువగా కంటెంట్ చూసే పని అయితే AMOLED ప్యానెల్ బాగుంటుంది. సో అలాంటప్పుడు ఈ మొబైల్ తీసుకోవడమే బెస్ట్ చాయిస్ అవుతుంది. రీసెంట్ గా వచ్చిన వివో T5X LCD ప్యానెల్ తో తీసుకొచ్చారు. కానీ యూట్యూబర్స్ అందరూ ఆ విషయం దాచి ఉన్న డీటెయిల్స్ అన్ని చెప్పేస్తున్నారు. కానీ డబ్బులు పెట్టి కొన్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుందండి. నేను మాత్రం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. ఈ జెన్యూనిటీ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.